పూరా లోకల్ ఏం మాత్రం తక్కువ లేదు బ్రో. మూవీ ఇచ్చేసాడు పవన్ కళ్యాణ్. ఆ గ్రేస్, ఆ విజువల్స్ ఇంకే హీరో డామినేట్ చేయలేడు బ్రో. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద చూసారు కదా. 3 years అరౌండ్ 2 years అయి ఉంటది. మళ్ళీ స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూస్తుంటే అసలు ఏ మాత్రం పాలిటిక్స్ లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు ఇవన్నీ చెప్తున్నారు. స్క్రీన్ మీద ఒక్కసారి బాబుని చూడండి, మీకు తెలుస్తుంది ఆ విజువల్స్ ఏంటో. బీజిఎం ఏ మాత్రం తగ్గలేదు. కీరోన్ చాలా బాగా ఇచ్చాడు. యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. మళ్ళీ వచ్చి కలగబోతున్నాం, బాక్స్ ఆఫీస్ బదులు కొడతాం. ఈ సినిమా అయితే చాలా బాగుంది. కొంచెం విఎఫ్ఎక్స్ వీక్ ఉండొచ్చు, కానీ సినిమా మాత్రం ఓజీకి మాత్రం అది వేరే బ్రో. జాతర ఇంకా అంటే ఓజీకి ఏం చేస్తారు? మాంకాలమ్మ జాతర జరిగిద్ది బ్రో. ఓజీకి మరి ఇప్పుడు హరిహర వీరమలకి ఏం జరుగుతుంది? అది కూడా అద్భుతంగా ఉంది, కానీ విఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటు అయింది. బట్ సినిమా అయితే మొత్తం జనాలు అయితే చూడాలి, ఫ్యామిలీ అయితే చూడాలి. చాలా ఆడియన్స్ మస్ట్. హరిహర వీరమల్లు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు. చాలా బాగుంది. సినిమా విజువల్స్ కానీ టాప్ నాచ్ ఉన్నాయి. తప్పకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్. పాటలు ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ చాలా బాగా తీశాడు. ఏదైతే ఉంటారో లైక్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా జరిగింది. క్లైమాక్స్ అయితే లాస్ట్ 20 minutes చాలా బాగుంది. ఒక్క విఎఫ్ఎక్సే బ్యాడ్ కొంచెం. సినిమా అయితే టాప్ నచ్. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే అసలు చెప్పక్కల్లా. కీరవాణి చాలా బాగా ఇచ్చాడు. పవన్ డైలాగ్స్ డైలాగ్స్ ఇంకా మనం పవన్ కళ్యాణ్ గురించి డైలాగ్స్ చెప్పేంత రేంజ్ నాకు లేదు. ఆయన అసలు దేవుడు. సినిమా ఎలా ఉందన్నా? బాగుంది బ్రో. డైరెక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్షన్, సెకండ్ హాఫ్ జ్యోతి కృష్ణ డైరెక్షన్. ఎలా ఉంది సెకండ్ హాఫ్? అర్థం చేసుకోవాలి. ఒక్కసారి చూడు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఓకే, ఓన్లీ హీరో అంతే. ఓకే. సినిమాలో ఏది హైలైట్? పవన్ కళ్యాణ్ హైలైట్. ఆయనే ఒక దేవుడు. ఆయన చూసేదానికి వస్తాం. తన భుజం మీద మోసాడు సినిమా మొత్తం అంతా. చాలా బాగుంది సినిమా. ఎంత వస్తాయి కలెక్షన్? కలెక్షన్స్ అసలు చెప్పేదే ఉంది, ఇంకా అసలు రికార్డులు బ్రేకే. విపరీతమైన చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్. చెప్పాల్సిన పని లేదు. ఫుల్ మీల్స్ బిర్యానీ. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ సూపర్. చెప్పేదే ఉంది. ఓకే. మ్యూజిక్ చాలా బాగుంది, అదే హైలైట్. ఓకే. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ బాగున్నాయి. ఎలా ఉంది భయ్యా సినిమా? సూపర్ అన్న, సూపర్. చూడాల్సిందే మీరు. పవర్ స్టార్ యాక్టింగ్ ఎలా ఉంది? చించేసాడు. ఫైట్స్ ఎలా ఉన్నాయి? సూపర్. హీరోయిన్ స్టోరీ అసలు స్టోరీ ఏంటి? బ్రో అక్కడ మా వద్ద 4వ వద్ద లేదు, అందుకే ఫీల్ అవుతున్నాం. కొంచెం పార్ట్ 2 వస్తుంది మరి, అప్పుడు చూస్తాం. మరి అసలు స్టోరీ అడగొద్దా, చూస్తారే, చూసి ఆనందించండి మీరు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎంజాయ్. రెండు బాగున్నాయి. పాటలు ఎంటైర్ మూవీ ఇస్ ఆసమ్. ఎలా ఉంది సినిమా? సూపర్ అన్న, సూపర్. ఓకే. ఎలా ఉంది? బ్లాక్ బాస్టర్. బాహుబలిని మించున్నది సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. లాస్ట్ 20 minutes సినిమా అసలు మాకు నా భూతో నా భవిష్యత్. ఓకే. అసలు ఏంటి స్టోరీ ఏంటి? వజ్రాల కోసం ఔరంగజేబు మీద యుద్ధం ప్రకటించాడు. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని మనం ఎదురు చూడవలసిందే. పార్ట్ 1 ఇంత బాగుంటే పార్ట్ 2 ఇంకెలా ఉంటుంది. సేమ్ మాకు ఏమనిపించింది అంటే, బాహుబలి చూస్తున్నప్పుడు ఏ ఫీలింగ్ కలిగిందో హరిహర వీరమ్మలు చూస్తున్నా కూడా అదే ఫీలింగ్తో సినిమా చూస్తాం. ఓకే. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అద్భుతం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హిందీ నటుడు బాబీ డైలా ఎవరో ఉన్నారు కదా, బాబీ డియోల్ కూడా అద్భుతంగా నటించాడు. అసలు మనం ఒక ఊహించని రీతిలో ఉంది సినిమా అంతా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్సే సినిమా అంతా, ఫైట్సే. అసలు ఎక్కడ ఇంత కన్ను రెప్పేయకుండా చూసాం. బోర్ అన్నది లేదు సినిమాలో. పాటలు కూడా 2 పాటలు అయితే చాలా బాగున్నాయి. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ కూడా చాలా బాగుంది. నిధి అగర్వాల్ కూడా అద్భుతంగా తీసాడు, చాలా అందంగా తీర్చిదిద్దాడు. అసలు మేము సినిమా చూస్తున్నాని చెప్పి రాజమౌళి సినిమా చూస్తున్నట్టే అనిపించింది తప్ప ఏదో జ్యోతి కృష్ణ క్రిస్ సినిమా లాగా అనిపించలేదు మాకు. సినిమా అయితే చాలా అద్భుతంగా. ఫైనల్ కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటే? 1000 కోట్లు వస్తుంది. బ్లాక్ బాస్టర్ 1000 కోట్లు పక్కా.